దేవునికి నువ్వు సంపూర్ణంగా సమర్పించుకోగలిగితే, ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడద్దు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఏది నిన్ను భయపెట్టేది లేదు. ఎందుకోసమంటే ఆయన నీతో ఉన్నారు కనుక, నీకు తోడుగా ఉన్నారు కనుక, నీ జీవం ఆయనలో దాచబడి ఉంది. ప్రతి పరిస్థితులను నేను తప్పించడానికి సామర్థ్యం కలిగినవాడు. దురాత్మల సమూహం నుండి, అపవిత్రాత్మ శక్తుల ప్రాబల్యం నుండి, లోక ప్రభావం నుండి, దుష్ట స్నేహితుల పన్నాగము నుండి, శత్రువుల యొక్క ఉద్దేశాల నుండి ప్రభు నిన్ను కాపాడి భద్రపరిచి తన మహిమ కొరకు దేవుడు నిన్ను వాడుకుంటారు. నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ కుటుంబ సభ్యుల మధ్య దేవుడిని ఆశీర్వాదకారకుడిగా నిలబెట్టినప్పుడు నిన్ను చూసిన వారు అనేక మంది ధన్యుడువు ధన్యురాలవని అంటారు. ఇది దేవుని లేఖనం సెలవిస్తున్న మాట. ధైర్యంగా ఉండు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించగలిగితే, కృపాసింహాసనం ముందు నువ్వు మోకరిల్లగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. నీవు చెప్పిందంతా నీకు చేస్తాను. నువ్వేదైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నావో ఆ కార్యం నెరవేర్చడానికి దేవుడు సామర్థ్యం కలిగినవాడు. యోహాను భక్తుడు అంటాడు, దేవుని వల్ల మనకు కలిగిన ధైర్యం ఏంటి అంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తారు. వాట్ ఎవర్ యూ ఆస్క్ ఇట్ షల్ బి గ్రాంటెడ్. ఎందుకోసం అంటే నువ్వు ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నావు కాబట్టి. ప్రార్థనలో ఎదగండి, ప్రార్థన జీవితంలో ముందు కొనసాగండి. ఆయన చిత్తాన్ని తెలుసుకుని ఆయన ఉద్దేశాల ప్రకారం మనం ముందు కొనసాగలిగితే మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. నేను కోరుకుంటున్నాను దేవుడు మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చాలని. కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నువ్వు భయపడద్దు, నువ్వు చెప్పిందంతా నీకు చేస్తాను అనే వాగ్దానం ఈరోజు మరి మాకు ఇచ్చారు. ప్రతి ఒక్కరిని వాగ్దానంతో మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారు ఏదైతే అనుకుంటున్నారో, ఏ కార్యాలు జరగాలని కోరుకుంటున్నారో, నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నారో వారందరినీ మీరు ముట్టి బలపరిచి ఆశీర్వించి అద్భుతాలు చేయండి. బలపరచండి ఆయన, నూతన కార్యరూపక్షం జరిగించండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్